ఈ తెలంగాణ గడ్డ మీద జరిగింది ఏంటంటే కేసీఆర్ని కొట్టగలిగేటువంటి పార్టీ కాంగ్రెస్ కాదని బీజేపీ మాత్రమే అని చెప్పారు. ప్రజల భావన ఏంటంటే కాంగ్రెస్ కోటేస్తాం, మళ్ళీ ఎక్కడికి పోతాడు, మళ్ళీ టీఆర్ఎస్కి అయిపోతాడు. ఈజీగా వాళ్ళు రకరకాల ప్రలోభాలతో తీసుకోగలుగుతున్నాడు. ప్రలోభాలకు లొంగని వాళ్ళు ఒక్కడున్నా 2 జెండాలు పట్టుకునే వాళ్ళు బీజేపీ వాళ్ళని చెప్పి తెలిసింది. మన దేశంలో మనకు మోడీ గారు ప్రధానమంత్రిగా ఉండడం, ఒక స్టేబుల్ గవర్నమెంట్ని మనం భారత ప్రజానికానికి అందించడం, వాళ్ళ నీడ వాళ్ళ అండ తోడుగా ఉంటుందనేటువంటి భావన మనకు రావడం, దానికి తోడుగా ఇవాళ ఈ కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించాలి, తప్పకుండా భారతీయ జనతా పార్టీని ఈ గడ్డ మీద ఎగిరేయాలనేటువంటి సంకల్పం మనకు గొప్ప శక్తి. అది ఎప్పుడు డబ్బులతో అన్ని సాధించలేమనేది అది మీ కళ్ళ ముందు చరిత్ర. ఒకవేళ డబ్బులే ప్రధానం అయితే మన జిహెచ్ఎంసీలో గెలిచేవాళ్ళు కాదు, వాళ్ళు పెట్టే డబ్బు అయితే నాకు తెలుసు. కాబట్టి ఇవాళ హుజరాబాద్లో డబ్బే అయితే గెలిచేవాళ్ళం కాదు. నేను ఇప్పటికీ నమ్ముతున్నా, నాయకుల కంటే వ్యాపారుల కంటే డబ్బు కలిగిన వాళ్ళ కంటే కూడా నిష్కర్షగా మెర్సిలెస్గా సందర్భం వచ్చినప్పుడు ధర్మాన్ని కాపాడే గొప్ప మహనీయులు ప్రజలే. మనం అనుకుంటాం కాలం మారింది, మనుషులు మారిందని చెప్పి అనుకుంటాం. కాలం ఎప్పుడు మారదు, మనుషులు ఎప్పుడు మారరు. మనుషుల్ని మనం మార్చే ప్రయత్నం చేస్తాం. అప్పుడప్పుడు మనం ప్రయత్నం చేస్తాం తప్ప వాళ్ళు కాదు. మనం ఎట్లనే చేసి గెలవాలి, ఏమన్నా ఖర్చు పెట్టి గెలవాలని చెప్పి ఆ సంకల్పం మళ్ళా పురుగొట్టుతుంది తప్ప ప్రజలు ఎప్పుడు కూడా వాళ్ళంతటా వాళ్ళు మాకు ఇది ఇస్తేనే మీకు ఓటేస్తామనే భావన ఉండదు. మీకు హుజరాబాద్లో తెలిసి ఉండొచ్చు, నా మొత్తం 6 ఎన్నికల సందర్భంగా వారు ఉన్నారు ఇక్కడనే, ఎన్నడూ ఒక దావత్ ఇచ్చినోడు కాదు నేను, ఎన్నడూ ₹1 పంచిపెట్టినోడు కాదు నేను. నేనమ్మా అని చెప్పి దండం పెట్టి మీ కళ్ళల్లో కదలే బిడ్డలు కదా నేను, మీ కళ్ళల్లో కదిలే బిడ్డలు కదా నేను మీ గౌరవాన్ని నిలిపే బిడ్డను నేను. మీరు ఇచ్చిన అధికారాన్ని వన్నె ప్రయత్నం చేసిన, బాధ్యతని సముద్రం నిలిపే ప్రయత్నం చేసిన తప్ప ఎక్కడ కూడా మీకు మద్దతు తెలియదని చెప్పి ఒక 4 మాటలు చెప్పేస్తే గొప్పగా ఆదరించిన గ్రామం. ఈనాడు కూడా అది నాకు ఈ పోలీస్ కేసులు, ఈ రాజకీయ కక్షలు, ఇట్లాంటి వేధింపులు ఎన్నెల్లో, కాకపోతే కొన్ని ఓట్లు పట్టుకెళ్ళగలిగారు కానీ మన గెలుపులు మాత్రం ఆపలేకపోయింది. 20 ఏళ్ళలో నాకు తెలిసి ఆ నియోజకవర్గంలో 20 సంవత్సరాల కాలంలో అతి ఎక్కువ ఎన్నికలు జరిగిన నియోజకవర్గం హుజరాబాదే. నేను 7th టైం, 20 ఏళ్ళల్లో 35 ఏళ్ళకు ఉండాల్సిన నేను 20 ఏళ్ళలో 7 సార్లు గెలిచినాను. ఎప్పుడు ఎన్నికలు ఆశకు వస్తుంది, ఇంకెన్నిసార్లు ఎన్నికలు వస్తాయి, ఇంకెన్నిసార్లు ఓట్లు వేయాలి, ఏంటి కథ అని చెప్పి అనుకుంటారు. కానీ హుజరాబాద్ ప్రజలు మాత్రం ఈ ఎన్నిక యావత్ తెలుగు జాతి ఎదురు చూస్తున్న ఎన్నిక, ఈ ఎన్నిక ప్రజాస్వామ్యాన్ని మరోసారి పరిపుష్టం చేసే ఎన్నిక, ఈ ఎన్నిక మనిషిని గడ్డ మీద కూడా కొనలేరురా నా కొడుక, ఈ గడ్డ మీద ఈనాటికైనా ప్రజలే చరిత్ర నిర్మాతలని చెప్పి కేసీఆర్ చెంప చెల్లిమంటూ చేయాలి. ఎన్నెన్ని డబ్బులు, ఎంతెంత మద్యం, ఎన్నెన్ని రకాల బెదిరింపులు, ఎన్నెన్ని రకాల వాళ్ళు హ్యూమిలేషన్ కొన్ని చూసిండ్రు. కొన్ని సంఘటన కళ్ళిచ్చేస్తాయి మనకు. జగ్గయ్యపల్లి ఊరుంటుంది, నేను చెప్పొచ్చిన జగ్గయ్యపల్లి ఊరుంటుంది. చిన్న పిల్లగాడు, ఆ నాన్న సైకిల్ కూడా పిల్లగాడు ప్రాక్టీస్ కోసం, వాడు రుమాలు చుట్టుకొని బీజేపీ జెండా రుమాలు చుట్టుకొని, వాడు బీజేపీ జెండా కట్టుకొని రోజు గంట కొట్టి రోజు ఇంజనీర్ వెళ్తా అంటాడు. ఇంజనీరింగ్ బీజేపీ ఒక పాట, మనకి చిన్న పాట ఉంది, ఇటలీ చేయి మోడీ చేయి ఒక పాట ఉంటుంది. ఆ పాట వేసుకొని తిరుగుతాడు. ఆ పాట వేసుకొని తిరిగినందుకు వాళ్ళ కుటుంబానికి పంపించిండు, బెదిరించిండు. చివరికి వాళ్ళు డబ్బులు ఇచ్చే క్రమంలో
నీ కొడుకు సైకిల్ మీద తిరిగి కాబట్టి నీకు ఏమని చెప్పి వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళ కళ్ళ ముందు అంటే పేదరికంలో ఉండేవాళ్ళు. రంగారెడ్డిలో మంది పైసలు చూసినాం కాబట్టి ఏర్పడింది. కానీ ఆ గ్రామాలలో ఆ కుటుంబానికి 7,000 చాలా ఎక్కువ అమౌంట్, 30,000 చాలా పెద్ద అమౌంట్. కాబట్టి కళ్ళ ముందే కొడుకు అభంశుభం తెలియని కొడుకు, రాజకీయాలైన తెలియని కొడుకు ఎందుకో తన భావోద్వేగంలో ఆ బీజేపీ జెండా పట్టుకున్నందుకు, కండువ నెత్తికి చుట్టుకున్నందుకు ఇచ్చిన పనిష్మెంట్ అది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.